This is the speed control of DC shunt motor. So this is the motor. M stands for motor, and this is given DC సప్లై ఇస్తున్నాం ఇక్కడ ప్లస్ మైనస్. సో ప్లస్ మైనస్ అనేది ఎప్పుడు కూడా DC కదా. సో DC సప్లై తీసుకుంటుంది కాబట్టి ఇది DC మోటార్. మరి మోటార్ స్టార్ట్ అవ్వాలంటే స్టార్టర్ కావాలని చదువుకున్నాగా. అదిగో ఆ స్టార్టర్ ఇదనమాట. ఈ బాక్స్లో ఉన్నది చూసామా, ఇది స్టార్టర్. ఇది 3 పాయింట్ స్టార్టర్. ఈ 3లో ఎల్ అంటే ఇదిగో లైన్ నుంచి వచ్చి కలుస్తుంది కాబట్టి ఎల్. ఈ ఏ అనేది ఇదిగో ఆర్మేచర్కి వెళ్తుంది, మోటార్ యొక్క ఆర్మేచర్కి వెళ్తుంది కాబట్టి ఏ. ఎఫ్ అనేది ఇదిగో ఫీల్డ్కి వెళ్తుంది, సో ఎఫ్ అన్నమాట అది. సో ఇది స్టార్టరు. తర్వాత ఇక్కడి నుంచి DC సప్లై ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి. ఇదిగో DC సప్లై తీసుకుంటున్నాను. ఇదిగో స్విచ్, ఇది DPST అంటే డబుల్ పోల్ సింగిల్ త్రో. ఇదిగో 2 పోల్స్ ఉన్నాయిగా, ప్లస్ మైనస్ లాగా. ఇది ఒక పోలు, ఇది ఒక పోలు. సో ఇది నార్మల్గా మరి ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైతే కంట్రోల్ ప్యానల్ నుంచి, మన ల్యాబొరేటరీలో కంట్రోల్ ప్యానల్ నుంచి మన నంబర్ ఉన్న DC మోటార్కి లేదా మన బోర్డుకి, ప్యానల్ బోర్డుకి మనం సప్లై తీసుకొని ఈ DPSTని క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు అక్కడి నుంచి సప్లై అనేది ఇదిగో స్టార్టర్ వస్తుంది. ఈ స్టార్టర్ మనం ఆన్ చేయాలి. స్టార్టర్ ఆఫ్ స్టేజ్ నుంచి ఆన్ చేయాలి. ఇది మనం థియరీలో చదువుకున్నాగా. సో స్టార్టర్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు మోటార్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా మోటార్ రన్ అయిన తర్వాత ఇక మన కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుందిగా. మనం చదువుకున్న ఆర్మేచర్ కంట్రోల్ కానీ, ఫీల్డ్ కంట్రోల్ కానీ. కానీ స్టూడెంట్స్ ఎక్కువ భయపడేది ఎక్కడ అంటే ఈ సర్క్యూట్ని చూసి భయపడుతున్నారు, మరి ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది భయపడుతున్నారు. సో ఏమి లేదు, సింపుల్. ఇది చూడండి నేను. సో స్విచ్ కదా, స్విచ్ని మనం ఏమి కదిలించడానికి లేదు, అది ఏదర్ ఓపెన్ చేయాలి లేదా షార్ట్ చేయాలి. ఫ్యూజ్ కూడా ఫిక్స్ చేసే ఉంటుంది. మన ఇంట్లో ఫ్యూజ్ ఎలా ఫిక్స్ చేసి పెట్టుకుంటామో ఇక్కడ కూడా ఈ మోటార్కి సంబంధించిన సెటప్ మొత్తంలో ఫ్యూజ్ అనేది కూడా ఫిక్స్ చేసి పెట్టి ఉంటుంది. సో వీటి గురించి మీరేమీ బాధపడాల్సిన పని లేదు. సో నెక్స్ట్ ఎలా చేయాలి అంటే, సో ప్లస్ నుంచి స్టార్ట్ చేయండి. ఇదిగో ప్లస్ టెర్మినల్ ఉంటుంది కదా, ప్లస్ నుంచి మీరు డైరెక్ట్గా ఇదిగో ఎల్ ఉంది కదా, ఎల్కి ఇచ్చేయండి ఒక వైరు. ఎల్కి ఇచ్చేసిన తర్వాత ఏ ఉంది కదా, ఈ స్టార్టర్లో ఏ నుంచి ఈ ఆర్మేచర్ రియోస్టాట్, జనరల్గా మన ల్యాబ్లో వాడేది ఇదిగో 50 Ω/5 amps వాడతాము. దీని యొక్క మ్యాక్సిమం పొజిషన్కి ఇవ్వాలి. మ్యాక్సిమం పొజిషన్ అంటే ఏంది, ఇదిగో ఇలా ఇక్కడ ఎంటర్ అవుతుంది కదా కరెంటు, ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ రెసిస్టెన్స్ మొత్తము ద్వారా వెళ్ళిపోతుంది కదా, అంటే ఈ రెసిస్టెన్స్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది మ్యాక్సిమం పొజిషన్ అంటాం. తర్వాత ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చేసి ఆ రెండవ టెర్మినల్ ఉంటుంది రెసిస్టర్కి, ఆ రెండవ టెర్మినల్ నుంచి చక్కగా మోటార్ యొక్క ఆర్మేచర్ ఏ అని రాస్తాం, ఏకి ఇవ్వండి. తర్వాత మోటార్ ఏ నుంచి పట్టుకెళ్ళి ఇదిగో నెగిటివ్కి ఇచ్చేయండి. ఇదిగో ఇలా సర్క్యూట్ క్లోజ్ చేయాలి. ఎప్పుడైతే సర్క్యూట్ క్లోజ్ అయ్యిందో అప్పుడు కరెంటు ఫ్లో అవ్వడం మొదలెడుతుంది. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే ఏని కూడా కలిపేస్తారు. ఈ మోటార్ ఏని కలుపుతున్నారంటే మీనింగ్ ఏంటి అంటే ఆర్మేచర్ని షార్ట్ చేసేస్తున్నారు. షార్ట్ అయిందంటే మీకు తెలుసు కదా, ఆ వైండింగ్ అంతా కాలిపోతుంది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏని ఏ వైరు కలపకూడదు. అదేవిధంగా ఎల్ని ఏని కలపకూడదు, ఏని ఎఫ్ని కూడా కలపకూడదు. ఇది స్టార్టర్లో ఉండేటువంటి టెర్మినల్స్. సో ఫస్ట్ లూప్ ఎలా కంప్లీట్ చేశారు, ఏదైనా సక్సెస్ఫుల్గా కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్ అండ్ షార్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో ప్లస్ నుంచి ఎల్కి ఇవ్వండి, ఏ నుంచి ఆర్మేచర్ రియోస్టాట్కి ఇవ్వండి, దాని మ్యాక్సిమం నుంచి మోటార్ యొక్క ఏకి ఇవ్వండి, ఏ నుంచి నెగిటివ్కి ఇవ్వండి. సో ఒక లూప్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టర్లో ఫీల్డ్ టెర్మినల్ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ నుంచి ఇదిగో రియోస్టాట్కి ఇవ్వండి. ఇది ఫీల్డ్ రియోస్టాట్. ఇది జనరల్గా మినిమం పొజిషన్లో ఉంటుంది. మినిమం పొజిషన్ అంటే ఏంటి, ఇదిగో ఇక్కడ ఎంటర్ అయ్యి రెసిస్టెన్స్ ఏమి ఇంక్లూడ్ అవ్వకుండా మనకి ఫీల్డ్లోకి వెళుతుంది. మినిమం పొజిషన్లో పెట్టుకుంటున్నాం. ఈ మినిమం పొజిషన్ నుంచి దీనికి ఎలాగో 2 టెర్మినల్స్ ఉంటాయి కదా రెసిస్టర్కి. సో ఎఫ్ నుంచి ఒక టెర్మినల్కి ఇవ్వండి. మినిమం పొజిషన్ రెండవ టెర్మినల్ నుంచి యామ్మీటర్ ప్లస్కి ఇవ్వండి, యామ్మీటర్ మైనస్ నుంచి ఎఫ్కి ఇవ్వండి. ఇదిగో ఎఫ్ఎఫ్ నుంచి ఇదిగో ఏఏకి ఇవ్వండి. ఏఏకే కాదు, కావాలంటే ఇదిగో నెగిటివ్ కూడా ఇవ్వచ్చు.
సో ఇలా ఒక సర్క్యూట్ క్లోజ్ అయిపోయిందిగా. మళ్ళీ ఇక్కడ ఒక సర్క్యూట్. తర్వాత ఈ వోల్ట్ మీటర్ ప్లస్ అని తెచ్చి ఏకి ఇవ్వండి, మైనస్ అని తెచ్చి ఏకి ఇవ్వండి. ఇక్కడ కూడా ఒకటి క్లోజ్ అయిపోయిందిగా. సో ఏదైనా ఎలక్ట్రికల్లో కానీ ఎక్కడైనా కానీ సర్క్యూట్ క్లోజ్ అయి తీరాలి కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే. దాంతోపాటుగా షార్ట్ చేయకుండా జాగ్రత్త పడాలి. వాటి మధ్య ఏదైనా కాంటాక్ట్ ఉన్నప్పుడైతే అది షార్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, తెలుసుకొని ఉండాలి, అంతే. సో కనెక్షన్స్ ఆర్ ఓవర్. దీని తర్వాత ప్రొసీజర్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.